ఇక్కడ చూస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి చీరాల. ఆరోగ్యానికి మరింత చేరువ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు అని వారి అభిమానులు నిరూపిస్తున్నారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా తెనాలి సీటు జనసేనకు కేటాయించగా సీనియర్ నాయకులు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా తెనాలిలో ఈరోజు జరిగిన భారీ బహిరంగ సభలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సభలో ఒకానొక సందర్భంలో చంద్రబాబు నాయుడు ఆలపాటి పేరును ప్రస్తావించగా అభిమానులు టీడీపీ కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చంద్రబాబు నాయుడు ఆలపాటిని ఉద్దేశించగా నాదెండ్ల మనోహర్ మరియు పెమ్మసాని చంద్రశేఖర్ కరతాళ ధ్వనులతో ఆలపాటిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక్కడ చూస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా జనసేనలో ఒక సీనియర్ నాయకుడు మనోహర్ గారు అది వచ్చినప్పుడు నేను ఒకటే కోరాను, ఆలపాటిని అనివార్యం తప్పకుండా మనం అకామిడేట్ చేయాలి, తప్పదన్నప్పుడు మీ ఇష్టం సార్ అన్న వ్యక్తి మొట్టమొదటిసారిగా పూర్తిగా సహకరించిన నాయకుడంటే అవసరమైనప్పుడు త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. నేను కూడా ఆయన అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేశాను కానీ ఈ సామాజిక న్యాయంలో కుదరలేదు. కానీ గుర్తుపెట్టుకుంటా, నా మనిషిని నేను వదులుకోలేను, వదిలిపెట్టనని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ త్యాగాలకు ఫలితం కనపడాలా లేదా అని అడుగుతున్నా. అప్పుడు మీరేం చేయాలి, ఏమి చేయాలి, ఏమి చేస్తారు? తమ్ముళ్ళు, పెద్ద మెజారిటీతో మనోహర్ గారిని గెలిపించాలి. పెద్ద మెజారిటీతో చంద్రశేఖర్ గారిని గెలిపించాలి. చంద్రశేఖర్ గారి పడిన ప్రతి ఒక్క ఓటు మనోహర్ గారి పడాలి. మనోహర్ గారి ప్రతి ఒక్క ఓటు చంద్రశేఖర్కి పడాలి.